హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. థిన్ బ్యాంగిల్స్ ఇంకా కుందన్స్ యూస్ చేశాను. థిన్ బ్యాంగిల్ వచ్చి ఏదైనా ఒక నెయిల్ పాలిష్ క్యాప్ తీసుకుని దానికేసి రౌండ్గా నొక్కుంటే అది రౌండ్గా వస్తుంది. అంటే అదైతే మనకి ఫింగర్కి సరిపోతుంది. మన సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక రెక్టాంగిల్ షేప్లో రైన్ స్టోన్ కుందన్, స్కై బ్లూ కలర్ అది. దానికి ఒక స్టోన్ చైన్ అంటించాను, ఇంకా లుక్ బాగుంటుందని. దాని చుట్టూతో స్టోన్ చైన్ అంటించుకొని దానికి 4 హోల్స్ ఉంటాయి. 2 హోల్స్లోంచి వైర్ పోనిచ్చి ఒక సైడ్ చుట్టుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ కింద నుంచి రానిచ్చి ఇంకొక 2 హోల్స్లోకి వెళ్ళాలి వైర్. అప్పుడు అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. దాన్ని మిగిలిన ఎండ్ని కూడా చుట్టేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవటం. రింగ్కి కింద వైపు కటింగ్ ఉండటం వల్ల మనకి కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, లేదంటే టైట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే అది. నెక్స్ట్ డే వచ్చి ఏడీ కనెక్టర్ తీసుకొని దానికి 0.3 mm వైర్ వేసి చుట్టూ హోల్స్ ఉంటాయి కనుక మనకి ఎలా కావాలంటే అలాగా వైర్లోకి పోనిచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటూ అది స్టాండర్డ్గా ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్ళిన వైరు అటువైపుకి అలా వచ్చి కొంచెం రొటేట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవటం. వైర్ తీసుకున్నాను, 0.5 mm వైర్ అది. దానికి రెయిన్ స్టోన్ కుందని వైట్ కలర్ తీసుకొని 2 హోల్స్లోంచి పోనీయాలి. అటుది ఇటు అటు వచ్చేటట్టుగా క్రాస్గా ఉండాలి వైరు. అలా దగ్గరికి కిందకి లాగేసుకొని ఆ 2 వైర్లని ఒకదానికొకటి పక్కకి రొటేట్ చేసుకోవాలి, మెల్లిపెట్టాలన్నమాట. అలా మొత్తం ఎండ్ వరకు అలా మెల్లిపెట్టి ఎండ్లో స్క్వేర్ది రెయిన్ స్టోన్ కుందని వెనకాల హోల్స్ ఉంటాయి కదా, ఆ 2 వైర్స్ ఆ హోల్స్లోకి వెళ్ళాలి. రెండిట్లని అటువైపు నుంచి ఇటువైపు రానిచ్చి రెండిట్లని కలిపి మళ్ళీ మెల్లిపెట్టి కిందకి పోనీయాలి. ఆ వైర్ని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కొంచెం కట్ చేసేసుకుంటాం. కింద వైపు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి, అది బయటికి రాకుండా. వైర్కి గ్లూ అప్లై చేసుకుని వైట్ స్టోన్ చైన్ అంటించాను మొత్తం వైర్ అంతా. ఏదైనా రౌండ్ క్యాప్ తీసుకుని దానికి వేసుకొని రౌండ్గా నొక్కుంటే అది రౌండ్ అవుతుంది. అది అలా ఫింగర్కి క్రాస్గా కానీ దగ్గరగా కానీ మన ఇష్టం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సేమ్ అలానే ఇంకో కలర్ చేశాను. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకొక థిన్ బ్యాంగిల్ తీసుకొని కట్ చేసి రింగ్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. నెయిల్ పాలిష్ క్యాప్ కేసి నొక్కాను. అదైతే సైజ్ సరిపోతుంది నా ఫింగర్కి. ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం పెద్ద క్యాప్ తీసుకోవడమే. సేమ్ అలాగే 2 తీసుకున్నాను, 2 రింగ్స్. ఒకదానికి 2 రింగ్స్ వస్తాయి. పర్ల్ బీడ్స్ వచ్చేసి 8 mm థిక్నెస్ ఒకటి, 5 mm థిక్నెస్ 2 యూజ్ చేశాను. దీనికి గ్లూ పెట్టుకుని రెండింటిని కలిపి గ్లూ అప్లై చేసేయాలి దానికి. దాంట్లోకి పెద్ద హోలే ఉంటుంది వీటికి. వాటిని రెండిట్లకి వెళ్ళేలాగా నొక్కుంటే గ్లూ అంటుకుపోయి స్టిఫ్గా అలా ఉండిపోతుంది. సేమ్ అలాగే అటు ఇటు ఎండ్స్ కూడా గ్లూ అప్లై చేసుకొని 5 mm పర్ల్స్ని అంటించుకోవాలి. ఆ ఎండ్లోనూ ఈ ఎండ్లో. గ్లూ ఆరిపోయాక చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది అలా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సేమ్ అలాగే ఒక రింగ్ తీసుకుని బ్యాంగిల్ కట్ చేసిన రింగ్ అది తీసుకుని ఆ ఎండ్ పెట్టుకుని రెయిన్ స్టోన్ కుందని అది. దానికి చుట్టూతో స్టోన్ చైన్ అంటించాను ఐ షేప్లో. అది రెడ్ కలర్ పెట్టాను. మన ఇష్టం ఏం కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అలానే క్రాస్లోనే ఉంచి ఒక రింగ్కి అటొక పర్ల్ బీడ్ ఇటొక పర్ల్ బీడ్ అది పెట్టుకుని క్రాస్గా నొక్కుంటే బాగుంటుంది. ఇదొక టైప్. నెక్స్ట్ వచ్చి స్క్వేర్ ఓవర్లాప్ కొంచెం తీసుకుని అదే షేప్లో స్టోన్ చైన్ అంటించి దానికి థిన్ బ్యాంగిల్కి అటు ఎండ్ ఇటు ఎండ్ వచ్చేలాగా గ్లూ పెట్టుకుని అంటించుకోవాలి. ఇదైతే ఏడీ కనెక్టర్ పింక్ కలర్ది. హోల్లోకి పోనిచ్చి అటు ఎండ్ ఇటు ఎండ్ హోల్లోకి పోనిచ్చి కావాలంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి గ్లూ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి రింగ్ దగ్గరికి నొక్కేసుకుని
దానికి మధ్యలో గ్లూ వచ్చేలా పెట్టుకుని ఓవర్లాప్ కుందన్స్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్, ఇలా చాలా ఐడియాస్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.